ఓం నమో రామదూతాయ. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. మనకి శ్రావణ మాసం ఆరంభమైపోయింది. ఈ శ్రావణ మాసము అంటే సకల దేవత ప్రీతి కలిగించేటువంటి మాసం. ఈ మాసంలో ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు, అభిషేకాలు ఇట్లాంటివి చేసుకుంటూ పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి భావన చేత గడిపేటువంటి మాసం. ఇందులో ముఖ్యంగా స్త్రీలకి అత్యంత పండగలు. ప్రతిరోజు ఒక రకమైనటువంటి పూజ జరుపుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక నోము లేదా ఒక వాయనము, ఒక వ్రతము చేసుకునేటువంటి అవకాశం ఈ మాసంలో ప్రతి స్త్రీకి కలుగుతుంది. సౌభాగ్యాన్ని కోరుకుంటుంది, సౌభాగ్యాన్ని పరులకి దానం చేయాలి అనుకుంటుంది. చాలామందికి ఈ మధ్య కాలంలో సందేహాలు వస్తున్నాయి. వరలక్ష్మి వ్రతము చేసుకుంటాం కదా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి అని అడుగుతున్నారు. దీంట్లో కొంతమంది ఆగస్టు 21 చేసుకోవాలని, మరికొంతమంది ఆగస్టు 28 చేసుకోవాలి అని చెబుతున్నారు. అసలు ఎప్పుడు చేసుకోవాలి అని అంటున్నారు. ఇందులో అంత సందేహాత్మకమైనటువంటి విషయం అయితే ఏమీ లేదు. ఎందుకు అంటే ఆగస్టు 21 శుక్రవారం రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్నే ఆచరించుకోవాలి. ఎందు నిమిత్తము అంటే అమ్మవారు చారుమతీదేవికి కలలో కనపడి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించమని తెలిపింది. నాటి నుండి ఇప్పటి వరకు కూడా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజునే, అంటే 2వ శుక్రవారం రోజున చేసుకుంటూ ఉంటాం. ఈసారి 28వ తారీఖు శుక్రవారం రావడం ద్వారా పౌర్ణమి ఆ రోజున చేసుకోవచ్చు, అమ్మవారికి ప్రీతికరమైంది కదా అనుకుంటున్నారు తప్ప పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజుననే ఈ యొక్క వ్రతాన్ని చారుమతీదేవికి చేసుకోమని అమ్మవారు చెప్పినట్టుగా గ్రహించట్లేదు. ఒకవేళ ఆ రోజు వీలు పడని వాళ్ళు మాత్రమే ఆ పైన వచ్చేటువంటి శుక్రవారాలలో జరుపుకోవచ్చు. కానీ ఖచ్చితంగా నాటి నుండి నేటి వరకు వస్తున్నటువంటి సాంప్రదాయం ఏంటి అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారమునే ఆచరించుకోవడం. అది ఆగస్టు 21వ తారీఖు అయింది. కాబట్టి అందరూ కూడా నిస్సందేహంగా 21వ తేదీనే ఈ యొక్క వ్రతాన్ని తప్పకుండా భక్తి శ్రద్ధల చేత ఆచరించుకుని అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి పాత్రులు కావాలని, ప్రతి స్త్రీ సౌభాగ్యవతిగానే ఉండాలి అని కోరుకుంటూ ఓం నమో రామదూతాయ.